దేశ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశ కీర్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన మహనీయుడు, అనేక సంస్కరణలు తీసుకువచ్చిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని బీజేపీ అధికార ప్రతినిధి కర్రె సత్యనారాయణరాజు పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఒక ఉమ్మడి ప్రభుత్వాన్ని కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 5 ఏళ్లు సుపరిపాలన దేశంలో అందించింది ఎవరైతే ఉన్నారో అటు అటల్ బిహారీ వాజ్పేయి గారు. మా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకున్న అభివృద్ధి ఫలితాలు ఆదర్శంగా తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆయన ప్రతి చదువులేని వ్యక్తికి కూడా సర్వశిక్ష అభియాన్ కావచ్చు, స్వర్ణ చతుర్భుజి యోజనలో కావచ్చు, అట్లాగే ఎన్నో పెన్ను మార్పులు తీసుకొచ్చింది. కార్గిల్ విజయం కావచ్చు, రెండోది అత్యంత పోఖ్రాన్ అనుభవం. ఆయన ధైర్య సాహసాలకి మా యొక్క జోహార్లు. ఈ సూర్యచంద్ర ఉన్నంత వరకు భారతదేశ చరిత్రలో ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక జీవిత చరిత్ర స్వర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని మేము చాలా గర్వంగా కోరుకుంటున్నాం. ఒకనాడు ఐక్యరాజ్య సమితిలో ఫస్ట్ హిందీలో మాట్లాడిన మొదటి నాయకుడు, అంటే మాతృభాష మీద ప్రేమ కావచ్చు, కవిగా కావచ్చు, ఆయన ఎంతో సుస్థిరమైన స్థానం. ఇది కాకుండా ఒకసారి పార్లమెంట్లో ఏదో విషయంలో పార్లమెంట్ సభ్యుడిగా, విదేశాంగ శాఖ మంత్రిగా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. రెండోది ఏంటంటే పార్లమెంట్లో ఒక ఎంపీగా యంగెస్ట్ ఎంపీ ఆయన. పీపుల్ అంటే మాలాంటి కార్యకర్తలు కానీ పీపుల్ హూ నోస్ ద యంగర్ జనరేషన్, తరుణ హృదయ సామ్రాట్. ఏదైతే ఈ దేశంలో పీపుల్ ద పర్సన్ విత్ యంగర్ హార్ట్ అండ్ యంగర్ జనరేషన్ అని ఏదైతే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఈ దేశానికి ఏ రోజైనా అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ ప్రధానమంత్రి అవుతారని. ఆయన మా అందరికీ ఆదర్శం. ఆయన తీసుకొచ్చిన బాటలో భారతీయ జనతా పార్టీ ముందు సాగుతుంది. రెండు సీట్లు ఉన్న పార్టీ ఈరోజు 282 సీట్లు, 303 సీట్లకు వెళ్ళిందని ఆయన వేసిన బాటి మా అందరి మాలాంటి ఎంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక దిక్సూచన మేము కోల్పోయి